రవి, స్కూటర్ ఎందుకు ఆపావు? నేను ఆపలేదురా, అదే ఆగిపోయింది. ఏంటి ఆగిపోయిందా? మావా, ఈ టైంలో బండి ఆగిపోవడం ఏంట్రా? సునీల్, నువ్వు భయపడుకో, నేను చూస్తా కదా అని రవి కిందకి దిగాడు. బండిని చూశాడు, కానీ ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు. రవి, ఈ శ్మశానం గురించి నేను కథలు విన్నానురా. ఇక్కడ ఒక భయంకరమైన దెయ్యం ఉందంట. రే, అవన్నీ పట్టించుకోకరా, నువ్వు కామ్గా ఉండు. అసలు ఈ బండి ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదు. ఛా! రవి, ఆ శబ్దం విన్నావా? విన్నారా? అది పిల్లి అనుకుంటా. పిల్లి కాదురా, అది మనిషే. నేను చెప్పా కదా, ఇక్కడ ఏదో ఉందరా, మనం వెళ్ళిపోవాలి అని సునీల్ చాలా భయపడ్డాడు. తన ఫోన్ లైట్ని తీసి ఆ శ్మశానం వైపు వేశాడు. అక్కడ ఉన్న సమాధులు చాలా భయంకరంగా ఉన్నాయి. వాతావరణం నిశ్శబ్దంగా ఎంతో ఘోరంగా ఉంది. అక్కడ ఉన్న ఒక సమాధి పక్కన ఒక నల్లటి ఆకారం కూర్చో ఉన్నట్టు తనకు కనిపించింది. రవికి సునీల్కి ఏమవుతుంది? ఈ కథలో ఒక ట్విస్ట్ కూడా ఉంది. తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి. రవి తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అలాగే సునీల్ కూడా. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఒకరోజు వీళ్ళిద్దరూ వాళ్ళ పాత స్కూటర్పై వరంగల్ హైవేకి ఆనుకొని ఉన్న వాళ్ళ సొంత గ్రామానికి రాత్రిపూట వెళ్తూ ఉన్నారు. ఆ స్కూటర్కి సరిగ్గా లైట్లు కూడా లేవు. వాళ్ళు వెళ్లే దారిలో దట్టమైన అడవి కూడా ఉంది. దానికంటే భయంకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఒక శ్మశానం దాటి వెళ్ళాలి. రవి, ఈ దారిలో ఎందుకు వచ్చావురా? వేరే దారిలో వెళ్ళొచ్చు కదా. ఇది షార్ట్ కట్ రా, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. మనకెందుకురా షార్ట్ కట్? అవసరమా? సునీల్, భయపడకు, 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఈ దారిలో వెళ్తే ఆ శ్మశానం పక్క నుండి నేరుగా మా ఇంటికి వెళ్ళిపోతాం. అందుకే ఇటు వెళ్తున్నా. అదిగో అదే బందరగడ్డ అని రవి ఆ శ్మశానం వైపు చేయి చూపించాడు. ఆ శ్మశానానికి ఒక పాత కంచె ఉంది. అలాగే ఆ సమాధులు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ శ్మశానం మధ్యలో ఒక పెద్ద మర్రి కూడా ఉంది. అది భయంకరంగా ఉంది. ఒరే రవి, ఈ శ్మశానం గురించి చాలా కథలు విన్నాను రా. రాత్రిపూట ఇటు ఎవరూ రారా. ఇక్కడ ఏదో ఉందంటరా. సునీల్, అవన్నీ పుకార్లు రా, అలాగే మూఢనమ్మకాలు. నువ్వు సైలెంట్గా ఉండు. పిల్లాట్లా భయపడతావు, ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా. అప్పుడే ఆ స్కూటర్ ఆగిపోతుంది. ఆ స్కూటర్ బందలగడ్డ దగ్గరే ఆగిపోయింది. రవి, ఏమైంది? బండి ఆగిపోయిందిరా. నేను చెప్పా కదరా ఇటు రావద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు కామ్గా ఉండరా అని రవి కిందకి దిగి ఇంజిన్ చూస్తాడు. అప్పుడే ఆ చెట్టు మీద నుంచి ఏదో పక్షి ఎగిరినట్టు శబ్దం వినిపిస్తుంది. రవి, తొందరగా, నాకు భయంగా ఉంది. ఈ శ్మశానం నుంచి ఏదో చూస్తున్నట్టు నాకు అనిపిస్తుందిరా. దూరంగా ఆ శ్మశానం లోపల నుండి ఎవరు ఏడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఇద్దరు వణికిపోతారు. రవి, విన్నావా ఆ శబ్దం? రే, అది పిల్లి ఉంటుందిరా. పిల్లి కదరా, అది మనిషే. ఏదో ఆడగొంతలా అనిపిస్తుందిరా. సునీల్ బ్యాగ్ నుండి తన మొబైల్ ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. శ్మశానం వైపు ఆ లైట్ని వేశాడు. ఆ లైట్ కాంతిలో సగం విరిగిపోయిన సమాధులు భయంకరంగా కనిపిస్తున్నాయి. దాని పక్కనే ఏదో ఆకారం ఉన్నట్టు అనిపించింది. ఇద్దరూ దాన్ని చూశారు. ఆ నల్లటి ఆకారం మెల్లిగా తలెత్తి వీళ్ళిద్దరిని చూసింది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. సునీల్ పెద్దగా అరిచాడు, రవి పద 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 అని తొందర పెట్టాడు. రవి భయంతో స్కూటర్ స్టార్ట్ చేశాడు, కానీ అది స్టార్ట్ కావట్లేదు. ఆ ఆకారం మెల్లగా వాళ్ళ వైపు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ ఎరుపు శబ్దం ఇప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. అది ఒక అమ్మాయి గొంతు. రవి, రవి, ఆగు, వెళ్ళకు. రవి ఉలిక్కిపడ్డాడు. ఏంటిది? నా పేరు పిలుస్తోంది. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. లేదు రవి, లేదు, ఇది మన భ్రమ. పదరా పదరా అని సునీల్ తొందర పెట్టాడు. లేదు సునీల్, ఇది నా గర్ల్ ఫ్రెండ్ సౌమ్య గొంతు. సౌమ్య ఇక్కడెందుకుంది? నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసావు రవి. నాకు చాలా చలిగా ఉంది రవి, ప్లీజ్ నాతో రా. ఆ గొంతు వినగానే ఇద్దరికి చెమట్లు పట్టేశాయి. రవికి ఏమీ అర్థం కావట్లేదు. సునీల్ వణికిపోతూ, అది దయ్యం రా రవి, పరిగెత్తు. సౌమ్య, నిజంగా నువ్వేనా అని రవి ఆమె వైపు వెళ్తున్నాడు. రవి, పిచ్చివాడిలా ప్రవర్తించుకో, అది మనిషి కాదురా, దయ్యం, రా. ఆ మహిళ రవి వైపు వేగంగా వస్తుంది. ఆ ఆకారం దగ్గరకు వచ్చే కొద్దీ ఆమె ముఖం భయంకరంగా కనిపిస్తుంది. ఆ ఆకారం కళ్ళ నుండి రక్తం కారుతుంది. ఆమె నోరు పెద్దగా తెరుచుకొని ఉంది. ఆరుపు భయంకరంగా వినిపిస్తోంది. వాళ్ళు భయంతో పరిగెత్తాలనుకున్నారు, కానీ వాళ్ళ కాళ్ళు కూరుకుపోతున్నట్టు అనిపించింది. ఆ సమాధులన్నీ వాళ్ళ చుట్టుముట్టినట్టు వాళ్ళకు అనిపించింది. ఆ ఆకారం రవి వద్దకు వచ్చేసింది. రవి, నన్ను వదిలేసి వెళ్ళకు. ఆ గొంతు సౌమ్యదని రవికి అర్థమవుతుంది. ఆ ఆకారం మెల్లగా రవి మెడలు పట్టుకుంటుంది. సునీల్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రవి గట్టిగా అరుస్తున్నాడు, సునీల్ రక్షించరా, ప్లీజ్ కాపాడు. అప్పుడే రవి జేబులో ఉన్న ఆంజనేయ స్వామి లాకెట్ మెరుస్తుంది. ఆ మెరుపుతో ఆ దెయ్యం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ చీకట్లో కలిసిపోతుంది. ఒక్కసారిగా నిశ్శబ్దం. వాళ్ళ గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. సునీల్ ఒలిగిపోతూ, వెళ్ళిపోయిందిరా,
వెళ్ళిపోయింది. సౌమ్య నిజంగానే చనిపోయిందా అని రవి ఆశ్చర్యంగా అన్నాడు. బందులగడ్డ మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది. స్కూటర్ స్టార్ట్ అయ్యింది. రవి సునీల్ భయంతో స్కూటర్ పై వేగంగా వెళ్తున్నారు. రవి, సౌమ్య సౌమ్య అంటున్నావు, సౌమ్యని నువ్వేం చేసావురా? రవి వణికిపోతూ 6 నెలల క్రితం తను ఆత్మహత్య చేసుకుందరా. తనని కొనవూపిరితో హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. తను బ్రతుకుతుందేమో అని అనుకున్నాను, కానీ చనిపోయిందని అనిపిస్తోంది. ఏంటి మరి ఈ విషయం నాకు చెప్పలేదెందుకు? సందర్భం రాలేదురా. తనకు నేనంటే పిచ్చి, కానీ నాకు ఇంకో అమ్మాయి అంటే ప్రేమ. సౌమ్యాని వదిలేశాను. ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నా వల్లే తను అలా అయిపోయింది. స్కూటర్ స్పీడ్గా వెళ్తుంది. సునీల్ మెల్లగా తన చెయ్యిని రవి భుజంపై వేశాడు. సునీల్ మెల్లగా, అవును రవి, నీ వల్లనే అని అన్నాడు. రవి భుజంపై సునీల్ చేయి వేసిన తర్వాత రవికి సునీల్ చేతుల్లో కాకుండా ఇంకేదో వేసినట్టు అనిపించింది. ఏదో విచిత్రంగా తన వెనక కూర్చో ఉన్నట్టు రవికి అనిపిస్తుంది. రే సునీల్, ఏమైందిరా నీకు ఇలా విచిత్రంగా పట్టుకున్నావు? సునీల్ ఏమీ మాట్లాడలేదు. సునీల్, నేను చేసిన తప్పే కావచ్చు, కానీ తనను చనిపోమని నేను చెప్పలేదు కదా. తను అర్థం చేసుకోవాలి కదా. నువ్వు చేసేది తప్పే రవి. సునీల్ విచిత్రంగా మాటని అన్నాడు. ఒక్కసారిగా రవి గొంతు నీరు పట్టుకున్నట్టు అనిపించింది. రవి షాక్లో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ సునీల్ కథ ఉన్నది, ఆ భయంకరమైన ఆకారం. రవి కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. భయంతో రక్తం గంట కట్టుకుంటుంది. సునీల్, ఏం చేస్తున్నావు సునీల్? రే, ఏమైంది నీకు, ఇలా ఉన్నావు అని భయంతో అన్నాడు. సునీల్ ఇక్కడ లేడు, అతను చనిపోయాడు. బందులగడ్డ వద్ద ఉన్నాడు రవి. ఇప్పుడు నువ్వు కూడా చనిపోతావు. రవికి సౌమ్య అంటే ఇష్టం లేదు, కానీ సునీల్కి సౌమ్య అంటే మోజు. రవి సౌమ్యను మోసం చేశాడు. సౌమ్య ఎంతో బాధలకు కూరుకుపోయింది. ఆ టైంలో ఆ సునీల్ సౌమ్యను మానవగం చేశాడు. ఆమె ఎంతో డిప్రెషన్కి లోనైంది. తను ఆత్మహత్య చేసుకుంది. హాస్పిటల్లో చనిపోయింది. ఆకారం రవి మెడను గట్టిగా పట్టుకుంది. బండి అదుపు తప్పింది. పొదల్లోకి దూసుకుపోయింది. ప్రాణభయంతో రవి అరిచాడు. మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి థ్రిల్లింగ్ అలాగే బెస్ట్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఎన్నో స్టోరీస్ని మీ వద్దకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.